తంత్ర కథలు. అనగనగా రామాపురం అనే ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ సాధారణ జీవితాన్ని గడిపేవారు. అదే ఊరిలో చంద్రన్న సీతమ్మ దంపతులు ఉండేవారు. ఆ ఊరిలో సీతమ్మ ప్రవర్తనకి పనితీరుకి అందరూ తింగరి సీత అని ఎగతాళిగా మాట్లాడేవారు. అలా ఒకరోజు చంద్రన్న పొద్దున్నే సీతమ్మతో ఇలా అంటాడు. ఓసై సీత, ఈరోజు నాకు పాలకూర పప్పు తినాలనిపిస్తుంది. నువ్వు కాస్త నాకు పాలకూర పప్పు వండవే. అలాగేనయ్యా, నువ్వు పొలం నుండి వచ్చేసరికి నేను నీకు కావలసిన పాలకూర వండుతాను. సరే మరి, నేనలా పొలం దాకా వెళ్ళొస్తాను అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక సీతమ్మ చంద్రన్న వచ్చేసరికి తనకి కావాల్సిన పాలకూర పప్పు వండటానికి సిద్ధమవుతుంది. అలా కాసేపటి తర్వాత చంద్రన్న ఇంటికి వచ్చి సీతమ్మతో ఇలా అంటాడు. ఓసై సీత, నాకు తొందరగా అన్నం వడ్డించవే. నువ్వు పాలకూర పప్పు ఎంత అద్భుతంగా చేశావో ఏంటో, వాసన నా ముక్కు వరకు గుమగుమలాడుతూ వస్తుంది అని కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం కోసం కూర్చుంటాడు. ఇంతలో సీతమ్మ గిన్నెలో అన్నం కూర పట్టుకుని వచ్చి చంద్రన్నకు వడ్డిస్తూ ఉంటుంది. ఆ కూర చంద్రన్నకి వడ్డిస్తూ ఉండగా చంద్రన్న కూరని చూసి ఇలా అంటాడు. ఓసై సీత, పాలకూర పప్పు అంటే పచ్చగా ఉండాలి. ఇదేంటి తెల్లగా ఉంది? నువ్వేం చేశావే? అదేంటయ్యా అలా అంటావు? పాలెక్కడైనా పచ్చగా ఉంటాయా ఏంటి? నువ్వే కదా పాలకూర పప్పు వండమన్నావు. అందుకే నేను పాలు వేసి పప్పు వండాను. అందుకే ఇలా కూర తెల్లగా ఉంది. దానికి నన్నేం చేయమంటావు? నువ్వు వండమన్నదే కదా నేను చేసింది. ఓసై తింగరిదానా, పాలకూర పప్పు అంటే పాలకూర అనే ఆకుకూర వేసి పప్పు వేసి వండుతారే, నీలా పాలు వేసి పప్పు వండడం కాదే. అయినా నీ తింగరితనం తెలిసి కూడా నేను నీకు పని చెప్పడం నాదే తప్పు. బంగారం లాంటి నా ఆకలి ఈ కూర చూసి ఆవిరైపోయిందే. నీ తింగరితనం పాడుగాను. అదేంటయ్యా, నువ్వు చెయ్యమందే చేసినా తిడతావు, నువ్వు చెయ్యమంది చేయకపోయినా తిడతావు. చీటికి మాటికి నన్ను తిట్టడం నీకు బాగా అలవాటైపోయిందయ్యా అని కోప్పడి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇలా చంద్రన్న సీతమ్మ చేసే తింగర పనులకి ప్రతిరోజు బాధపడుతూ ఆమెను తిడుతూ రోజులు గడుపుతూ ఉండేవాడు. అలా ఒకరోజు చంద్రన్న తలనొప్పితో కాస్త బాధపడుతుంటే అది చూసి సీతమ్మ చంద్రన్న దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. ఏంటయ్యా అలా బాధపడుతూ ఉన్నావు? ఏమైంది? ఒంట్లో ఏమైనా బాగోలేదా? అవునే సీత, కాస్త నాకు తలనొప్పిగా ఉంది. అందుకే ఏ పని చేయకుండా ఇలా కూర్చునిపోయాను. తల బాగా నొప్పి పెడుతుంది. అలాగా అయ్యా, ఆగు, ఇప్పుడే నీ తలనొప్పి మటుమాయమయ్యే పని చేస్తానాగు అని చెప్పి ఇంట్లోకి వెళ్తుండగా సీతమ్మ నాపి చంద్రన్న ఇలా అంటాడు. ఓసే తింగరి సీత, కాసేపు ఆగవే. నీ తింగరి పనుల వల్ల నాకు ఇలా తలనొప్పి వచ్చింది. నీ తింగరితనంతో నువ్వు చేసే తలతిక్క పనుల వలన నాకిలా తలనొప్పి తెప్పిస్తున్నావు. నువ్వు నన్ను ఏమనకుండా ఇలా కాసేపు వదిలేస్తే దానంతటా అదే తలనొప్పి పోతుంది. అలా అంటావేంటయ్యా? నువ్వలా తలనొప్పితో బాధపడుతుంటే నేను చూడలేనయ్యా. ఉండు, ఇప్పుడే వెళ్ళి నీకోసం మంచి టీ తీసుకొస్తాను. ఆ టీ తాగితే వెంటనే నీకు తలనొప్పి పోతుంది. సరేలే, నేనెంత చెప్పినా నువ్వు వినవుగా. వెళ్ళి టీ పెట్టుకుని తీసుకురా. అలా కాసేపు తర్వాత సీతమ్మ టీ పట్టుకొచ్చి చంద్రన్నకిస్తుంది. ఆ టీ రుచి చూసిన చంద్రన్న ఇలా అంటాడు. ఏంటే, ఏం కలిపావే ఈ టీలో? ఇంత చండాలంగా ఉంది టీ. మరేం లేదయ్యా, నువ్వు తలనొప్పితో అంత బాధపడుతున్నావని ఆ టీలో కాస్త జెండు బాం కలిపానయ్యా. ఓసేయ్ తింగరిదానా, నిన్ను తింగరి అనాలో లేక తెలివి తక్కువ దానివి అనాలో అసలు ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నీ తింగరితనంతో నీ తింగరి చేష్టలతో నన్ను చంపేస్తావా ఏంటే? అని సీతమ్మని కోప్పడి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సీతమ్మ కూడా చంద్రన్న తిట్టినందుకు బాధపడి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు చంద్రన్న సీతమ్మతో ఇలా అంటాడు. ఓసై సీత, ప్రతిరోజు నీ తింగర జాషులతో నువ్వు చేసే వంటలు తినలేక చచ్చిపోతున్నానే. నా ఒంట్లో శక్తంతా పోయింది. నేను చాలా నీరసంగా అయిపోయానే. నిన్ననే వైద్యుడి దగ్గరికి వెళ్లి చూపించాను.
ఆయన నన్ను బాగా పండ్ల రసాలు తాగమన్నాడు. అలా అయితేనే నేను చాలా వేగంగా కోలుకుంటానంట. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి ఏదో ఒక పండ్ల రసం తీసుకురా. అలాగేనయ్యా, ఇప్పుడే వెళ్ళి పళ్లరసం తీసుకొస్తాను. అలా కాసేపటి తర్వాత ఒక గ్లాసు నిండా పళ్లరసం తీసుకొచ్చిన సీతమ్మ చంద్రన్నకిస్తుంది. చంద్రన్న పళ్లరసం తాగిన తర్వాత కళ్ళు బైర్లు కమ్ముతాయి. అప్పుడు సీతమ్మతో ఇలా అంటాడు. ఏంటే ఈ పండ్ల రసం ఇలా ఉంది, పుల్లగా ఉంది? ఏం కలిపావు ఇందులో? నేనేం కలపలేదయ్యా, అది ఉత్తి పండ్ల రసమే. కొంచెం తీపిగా ఉండటానికి కాసింత పంచదార కలిపాను, అంతే. ఇంతకీ ఈ పండ్ల రసాన్ని ఏం పండ్లతో చేసావు? ఈ రసాన్ని? అదేనయ్యా, చింతపండుతోనో టమాటా పండుతోనో ఆ రసాన్ని తయారు చేశాను. ఓహోసే తింగరిదానా! చింతపండుతో టమాటా పండుతో ఎవరైనా పండ్ల రసం తయారు చేస్తారా? అలా చేస్తే దానిని ఎవరైనా పండ్ల రసం అంటారా? అదేంటయ్యా, నువ్వే కదా నిన్న వైద్యుడు పండ్ల రసాలు తాగమన్నాడని చెప్పావు. అందుకే చింతపండు కూడా పండే కదా, అలాగే టమాటా పండు కూడా పండే. అందుకే ఆ రెండింటితో కలిపి నీకు పండ్ల రసం చేసిచ్చాను. దానికి నువ్వు నన్ను తింగరని తిడతావేంటి? ఓసేయ్, నీకు దండం పెడతానే, ఇంకోసారి నీ చేతితో నువ్వు నాకేమీ చేసి పెట్టకే. నువ్వు ఇలానే నీ తింగరి చేష్టలతో రకరకాల వంటలు చేసి పెట్టి నన్ను చంపేసేటట్టున్నావే అని సీతమ్మ తింగర పనులకు బాధపడి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు చంద్రన్న ఆకలికి నకనకలాడుతూ ఇక చేసేదేమీ లేక సీతమ్మతో ఇలా అంటాడు. ఓసేయ్ సీత, నాకు ఆకలితో కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. కాబట్టి నువ్వు తింగరి చేష్టలు పక్కన పెట్టి నాకు తినడానికి ఏదైనా మంచిగా చేసిపెట్టు అని కాస్త జాలిగా అడుగుతాడు. అప్పుడు సీతమ్మ ఆ మాట విని భర్త ఆకలిని గుర్తించి గబగబా వంటగదిలోకి వెళ్లి క్షణాల్లో వంట పూర్తి చేసి భర్తకు వడ్డిస్తుంది. అప్పుడు చంద్రన్న ఆ భోజనం కడుపు నిండా తినేస్తాడు. అలా కాసేపటి తర్వాత చంద్రన్న కడుపు నొప్పితో బాధపడుతూ ఇలా అరుస్తాడు. ఓసేయ్ సీత, నాకు బాగా కడుపు నొప్పిగా ఉందే, తట్టుకోలేకపోతున్నాను కడుపు నొప్పిని. నేను ఇందాక వరకు బాగానే ఉన్నాను. నువ్వు వడ్డించిన అన్నం తిన్నాకే నాకు నొప్పి మొదలైంది. నేను బాగా ఆకలితో ఉండడం వలన నువ్వు వంట ఎలా చేశావో కనుక్కోకుండానే తినేశాను. ఇంతకీ నువ్వు చేసిన వంటల్లో ఏం కలిపావే తల్లి? ఆ మాట విన్న సీతమ్మ కాస్త అమాయకంగా ముఖం పెట్టి ఇలా అంటుంది. అయ్యా, నేనేం కలపలేదయ్యా. అంటే అది మన పెద్దలు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా, అందుకే నువ్వు ఇందాక నీ కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయన్నావని ఆ ఎలకల్ని చంపడానికి నువ్వు తినే అన్నంలో కాస్త ఎలకల మందు కలిపాను, అంతేనయ్యా అని తన తింగరితనంతో కాస్త అమాయకంగా చెబుతుంది. ఆ మాట విన్న చంద్రన్న తన ప్రాణం ఎక్కడ పోతుందో అనే భయంతో వెంటనే వైద్యుణ్ణి పిలిపించమని చెబుతాడు. ఆ మాట విన్న సీతమ్మ వెంటనే వైద్యుణ్ణి ఇంటికి పిలిపిస్తుంది. వైద్యుడు చంద్రన్నని బాగా పరిశీలించి ఇలా చెబుతాడు. చూడండి, మీరు కాస్త తొందరగా మీరు తిన్నది ఎలకల మందుతో కూడిన అన్నమని తెలుసుకుని నన్ను సంప్రదించడం వల్ల మీ ప్రాణాలు నేను రక్షించగలిగాను. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం జరిగేది. ఇక ముందు ఇలాంటి పనులు జరగకుండా చూసుకోండి అని గట్టిగా చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. చంద్రన్న కూడా కడుపు నొప్పితో బాగా అస్వస్థతకు గురవుతాడు. అది చూసి వైద్యుడు చెప్పిన మాట విని సీతమ్మ చంద్రన్న దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. అయ్యా, నన్ను క్షమించయ్యా. నువ్విన్నాళ్లుగా నా తింగరి పనులకి ఎప్పుడు తిట్టినా నేను దాన్ని పెడచెవిన పెట్టేదాన్ని. కాని ఈ రోజు నా తింగరితనంతో నేను చేసిన పని వల్ల నీ ప్రాణాలకే ప్రమాదం జరిగేది. కాబట్టి నాకీరోజు నేను చేసిన పని ఎంత తింగరిదో అర్థమైంది. ఈ రోజు నుంచి నేనెవ్వరేం చెప్పినా కాస్త జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుని తర్వాత పనిని ప్రారంభించడం మొదలు పెడతానయ్యా అని తన తప్పు తాను తెలుసుకుని తను చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతూ ఉంటుంది. ఆ మాట విన్న చంద్రన్న సీతమ్మతో ఇలా అంటాడు. చూడు సీత, ఏది జరిగినా మన మంచికే అంటారు మన పెద్దలు. అలాగే ఈరోజు నాకు ఎంత పెద్ద ప్రమాదం జరగకపోయి ఉంటే నువ్వు నీ తప్పు తెలుసుకుని ఉండేదానివి కాదు. కనీసం ఇప్పుడైనా నువ్వు చేసిన తింగరి పనులేంటో నీకు అర్థమయ్యాయి. ఈ రోజు నుంచైనా నువ్వు నీ తింగరితనం కాస్త పక్కన పెట్టి
ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ముందు వెనుక ఆలోచించి చేయడం నేర్చుకో. అదే చాలు. అలా ఆ రోజు నుంచి సీతమ్మ తింగరితనంతో కాకుండా కాస్త తెలివిగా ఆలోచించి పనులు చేస్తూ ఉండేది. అలా సీతమ్మ మంచిగా మారటం వల్ల చంద్రన్న సీతమ్మ దంపతులు హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవారు. అనగనగా జమ్మలమడుగు అనే అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ సాధారణమైన జీవితాన్ని గడిపేవారు. ప్రజలందరూ పండగైనా జాతరలైనా పొరుగురు ప్రజల్ని వాళ్ల ఊరికి ఆహ్వానిస్తూ అందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకుంటూ ఉండేవారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు ఆ ఊరి జమీందారు మాధవయ్య అతని భార్య మంగతో ఇలా అంటాడు. ఒసే మంగా, తొందరగా టీ తీసుకుని రావే. పొద్దున్నే టీ తాగకపోతే నాకు రోజు మొదలవ్వదే. అయినా ఈరోజు ఏంటి నాకు ఇంత పొద్దెక్కిన టీ తీసుకురాలేదు అని కోపంగా కసురుకుంటాడు. ఇంతలో మంగ టీ తీసుకొనొచ్చి మాధవయ్యకిచ్చి ఇలా అంటుంది. ఏంటయ్యా, ఒక్క నిమిషం ఆలస్యమయ్యేసరికి ఎందుకంతలా విసుక్కుంటున్నావు? నేనేమైనా యంత్రాన్నా? నేను మనిషినే కదా. నాకు 2 చేతులే ఉన్నాయి. ఇంటి పనంతా ఒక్కదాన్నే చేసుకోవాలి. ఇంట్లో పనయ్యేసరికి ఆలస్యమైంది. అందుకే నీకు టీ ఇవ్వడం కూడా ఆలస్యమైంది అని కాస్త నిదానంగా చెబుతుంది. మాధవయ్య టీ తాగుతూ ఇలా అంటాడు. చూడు మంగా, నీకు ఎన్ని పనులున్నా నాకు పొద్దున్నే నేను లేచేసరికి మాత్రం టీ ఇచ్చేయాలి అని కాస్త గట్టిగా మాట్లాడతాడు. ఇంతలో పొరుగురు నుంచి మాధవయ్య స్నేహితుడు సుబ్బారావు మాధవయ్య ఇంటికి వస్తాడు. ఇదంతా చూసిన అతను మాధవయ్యతో ఇలా అంటాడు. ఏంట్రా మాధవా, పొద్దున్నే నా చెల్లెల మీద అలా అరుస్తున్నావు? నీకు ఈ మధ్యన కోపం బాగా పెరిగిపోయిందిరా. అలా గడ్డి పెట్టండి అన్నయ్య గారు. ఎప్పుడు చూడు ఏదో ఒక వంకతో నన్ను తిడుతూనే ఉంటారు. దాంతో మాధవయ్య లేచిన దగ్గర్నుంచి తన భార్యని తిట్టడమే పనా అని అడుగుతూ స్నేహితుడికి వెంటనే వెళ్లి ఒక మంచి టీ తీసుకురమ్మని చెబుతాడు. ఆ మాట విన్న వెంటనే మంగ టీ తీసుకురావడానికని లోపలికి వెళ్లిపోతుంది. అప్పుడు సుబ్బారావు మాధవయ్యతో ఇలా అంటాడు. ఎలా ఉన్నావురా మాధవా, బాగున్నావా? అంతా కులాసాయేనా? నీ కొడుకులు కోడళ్ళు అందరూ బాగున్నారా? బాగానే ఉన్నాం సుబ్బారావు. ఇంకా నా కొడుకులు కోడళ్ళు అంటావా? వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తారు నన్ను నా భార్యను చూడ్డానికి. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నా చెల్లెలు నీ కొడుకు రాము అందరూ బాగున్నారా? రాము చదువు ఎలా సాగుతుంది? వాడు బాగా చదువుతున్నాడా? పోనీలేరా, ఎలాగో ఒకలాగా నీ కొడుకులు మంచి స్థాయిలో స్థిరపడ్డారు. కానీ నాకు ఉన్నాడు నా కొడుకు ఎందుకు? పట్నం వెళ్ళి ఉద్యోగం చేయరా అంటే ఈ పల్లెటూరులోని మట్టి పిసుకుతా నాగలితో పొలం దున్నుతా అంటాడు. వాడు నా మాట అసలు వినడమే లేదు. ఓరే సుబ్బారావు, పిల్లలకి ఏది నచ్చితే అది చేయాలిరా. నా కొడుకులకి చదువు అంటే ఇష్టం, అందుకే వాళ్ళని పై చదువుల కోసం విదేశాలు పంపాను. నీ కొడుక్కి వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి వాడిని వ్యవసాయమే చేసుకోనివ్వు. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేస్తేనే మనసు సంతృప్తిగా ఉంటుందిరా. అవునరా, ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను కూడా వాడిని ఇబ్బంది పెట్టకుండా వాడి మనసు అర్థం చేసుకుని వాడిని వ్యవసాయమే చేసుకోమని చెప్పాను. కానీ ఎక్కడో చిన్న వెలితి. తండ్రిని కదా, నా కొడుకు పట్నం వెళ్ళి ఉద్యోగం చేస్తూ కోటు బూటు వేసుకుంటే చూడాలని, అంతే. ఇంతలో మంగ టీ పట్టుకుని వచ్చి సుబ్బారావుకిచ్చి ఇలా అంటుంది. అన్నయ్య, ఎన్ని రోజులైంది మీరు మా ఇంటికొచ్చి? ఏదైనా విశేషమా ఇలా మీరు మా ఇంటికొచ్చారు? అవునమ్మా, విశేషమే. మరేం లేదు, మా ఊరిలో 12 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది. ఆ జాతర మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరపడానికి పెద్దలందరూ నిర్ణయించారు. కాబట్టి ఆ జాతరకి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆహ్వానించడానికి వచ్చాను. ఓహో, అలాగా, చాలా సంతోషమన్నయ్యా. ఆ జాతరకి నేను మా ఆయన తప్పకుండా వస్తాం. అదేంటి చెల్లమ్మా అలా అంటావు? నువ్వు మాధవయ్య కాదు, నీ కొడుకులు కోడళ్ళు కూడా ఈ జాతరకి రావాలి. ఈ జాతరకి వచ్చి నీ కోడళ్ల చేత ఆ తల్లికి దండం పెట్టిస్తే త్వరలో నీ కోడళ్ళు నెల తప్పుతారు. త్వరలో మీ ఇంటికి మనవడో మనవరాలో వస్తారు. కావున ఖచ్చితంగా నీ కొడుకుల్ని కోడల్ని ఈ జాతరకి తీసుకొనొచ్చి
అమ్మవారికి వాళ్ళ చేత దండం పెట్టించు. ఒరే సుబ్బారావు, నేను మీ చెల్లమ్మ అంటే ఎలాగో ఒకలాగా వీలు చూసుకొని వస్తాము. కానీ నా కొడుకులు కోడళ్ళు మాత్రం రావడానికి వీలవ్వదు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి మమ్మల్ని చూడడానికే వీలు పడదని కారణాలు చెబుతూ ఉంటారు. అలాంటిది పక్క ఊరిలో జాతర అంటే అస్సలు రారు. రే మాధవ, నువ్వు ఏం చేస్తావో తెలియదు. వచ్చే నెల 20వ తారీఖు అయ్యేసరికి మా ఊరి జాతరకి నువ్వు నీ కుటుంబం అంతా మా ఇంటికి రావాలి. లేదనుకో, నా సంగతి నీకు తెలుసు కదా. సరే మరి, నేనింకా బయలుదేరుతాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇంక సుబ్బారావు చెప్పిన 20వ తారీఖు దగ్గర పడుతూ ఉంటుంది. అప్పుడు మాధవయ్య కొడుకులని కోడళ్ళని ఎలా రప్పించాలని తనలో తాను ఆలోచించుకుంటూ ఉండగా ఇంతలో మంగ అక్కడికొస్తుంది. అప్పుడు మాధవయ్య మంగతో ఇలా అంటాడు. ఓసే మంగా, నా స్నేహితుడేమో వాళ్ళ ఊర్లో జాతరకి నా కుటుంబాన్ని అంతటినీ రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ నా కొడుకుల్ని అంత దూరం నుంచి ఈ జాతరకి రమ్మంటే వాళ్ళు వస్తారంటావా? అయ్యా, నువ్వెందుకంతలా ఆలోచిస్తున్నావు? మనసుంటే మార్గం అదే వస్తుంది అన్నట్టు నువ్వు మన కొడుకులకి ఏదో ఒక కట్టుకథ చెప్పి వాళ్ళు మన ఊరు వచ్చేలా చెయ్యి. అలా అయితే మన ఊరు వస్తే వాళ్ళని పొరుగురు జాతరకి ఎలాగో ఒకలా నచ్చజెప్పి తీసుకెళ్లిపోదాం. ఏం చెప్తే వాళ్ళు మన ఊరు రావడానికి ఒప్పుకుంటారే? ఈ మాత్రం దానికి అంతలా ఆలోచిస్తున్నావేంటయ్యా? వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం కాబట్టి నాకే ఒంట్లో బాగోలేదని చెప్పు. అలా అయితే వాళ్ళు కాళ్ళకి చక్రాలు కట్టుకొని మరి ఎంత వేగంగా కుదిరితే అంత వేగంగా వస్తారు. ఓసేయ్, నీకేమైనా బుర్ర పోయిందా ఏంటి? నువ్వు గుండ్రంగా రుబ్బురోల్లాగా ఉన్నావు. నీకు బాగోలేదని ఎలా చెప్పమంటావే? అయ్యా, వాళ్ళేమైనా నన్ను చూసారా ఏంటి? నా మాటే వింటారు. కాబట్టి నేను వాళ్లతో మాట్లాడినప్పుడు కాస్త నీరసంగా మాట్లాడితే వాళ్ళు నిజంగానే నాకు బాలేదని నమ్మి వస్తారయ్యా. ఆ మాత్రం కూడా తెలియకుండా ఎలా ఈ ఊరి సర్పంచ్ అయ్యావో ఏంటో అని కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. ఆ మాట విన్న మాధవయ్య వెంటనే కొడుకులిద్దరికీ వాళ్ల అమ్మకి బాగోలేదని, కొడుకుల్ని చూస్తే ఆ జ్వరం తగ్గిపోతుందని వెంటనే వాళ్ళని రమ్మని ఉత్తరం రాస్తాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు హఠాత్తుగా పొద్దున్నే మాధవయ్య ఇంటికి వాళ్ల కొడుకులు వస్తారు. అది చూసి మంగా మాధవయ్య ఆనందానికి అవధుల్లేకుండా పోతాయి. అప్పుడు మాధవయ్య పెద్ద కొడుకు సురేష్ ఇలా అంటాడు. అమ్మా, నీకు ఒంట్లో బాలేదన్నారు. ఇప్పుడంతా బాగుందా? నీ ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడిందా? లేదంటే పట్నంలో పెద్ద దవాఖానాకి తీసుకువెళ్ళాలా? వెంటనే చిన్న కొడుకు రమేష్ ఇలా అంటాడు. అన్నయ్య, పట్నంలో దవాఖానాకెందుకు? ఇక్కడే మన ఊరికి ఒక మంచి వైద్యుని తీసుకువస్తాను. ఆ మాట విన్న మంగా ఇద్దరు కొడుకులతో ఇలా అంటుంది. చూడు సురేషు, రమేషు, నాకిప్పుడు ఒంట్లో అంతా బాగుంది. ఇప్పుడు మిమ్మల్ని చూశాక ఒంట్లో ఉన్న కాస్త నలత కూడా తగ్గిపోయింది. సరే సరే, మీరు వెళ్ళి వెంటనే స్నానం చేసి రండి, భోజనం తిందురుగాని. మాధవయ్య వాళ్లతో ఇలా అంటాడు. రేయ్ సురేష్, రమేష్, ఎలాగో మీరు మీ అమ్మను చూడ్డానికి ఈ ఊరొచ్చారు కాబట్టి మన పొరుగురు సుబ్బారావు మామయ్య ఊరు కృష్ణాపురంలో పెద్ద జాతర జరుగుతుంది. దానికి మన కుటుంబాన్ని అంతటినీ రమ్మని పిలిచాడు. కాబట్టి మనం అందరం రేపు పొద్దున్నే వాళ్ళ ఊరు జాతర చూడడానికి వెళ్తున్నాం. మీరు తొందరగా నిద్రపోయి పొద్దున్నే లేచి జాతరకు వెళ్ళడానికి బయలుదేరండి. నాన్న, మన కుటుంబం అంతా అంటున్నావు కదా, మనం అందరం ఆ జాతరకి ఎలా వెళ్తాం? అదేంట్రా అలా అడుగుతున్నావు? మన ఎడ్ల బండి ఉంది కదా, మనం ఎప్పుడూ ఆ ఎడ్ల బండిలోనే ఎక్కడికైనా వెళ్లాలంటే వెళ్తాం కదా. ఇప్పుడేంటి కొత్తగా అడుగుతున్నావు? కాబట్టి ఆ ఎడ్ల బండిలోనే మనమందరం ఇప్పుడు పొరుగురు జాతరకి వెళ్తాము అని అంటుంది మంగ. అలా మరుసటి రోజు సాయంత్రం జాతరకి వెళ్లడానికి అందరూ బయలుదేరతారు. ఇంతలో మాధవయ్య ఎడ్ల బండి తీసుకునొచ్చి ఇలా అంటాడు. రండి రండి, అందరూ వచ్చి తొందరగా ఎక్కండి. ఇంతలో సురేష్ ఇలా అంటాడు. నాన్నా, నాన్నా, ఈసారి ఎడ్లబండి నేను నడుపుతాను నాన్నా. మా చిన్నప్పటి నుంచి మీరే ఎడ్లబండి నడిపేవారు. కనీసం ఇప్పుడైనా నేను నడుపుతాను నాన్నా.
ఆ మాట విన్న మాధవయ్య సరే అని ఎడ్లబండిని కొడుక్కి ఇస్తాడు. అలా సురేష్ ఎడ్లబండి నడుపుతూ ఉండగా అందరూ ఎడ్లబండిలోకి ఎక్కి కూర్చుంటారు. అలా వెళ్తూ ఉండగా మాధవయ్య చిన్న కొడుకు రమేష్ ఇలా అంటాడు. అమ్మా, నేను అన్నయ్య చిన్నప్పుడు ఇలానే కదమ్మా. నాన్న ఎడ్లబండి నడిపితే నువ్వు నేను అన్నయ్య వెనక కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళం. అయినా ఈ ఎడ్లబండిలో ప్రయాణం చాలా బాగుందమ్మా. ఈ చల్లటి గాలిని, ప్రకృతిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా వెళుతూ ఉంటే అసలు ఈ ఆనందం ఎన్ని కోట్లిచ్చినా కొనలేము. ఇంతలో సురేష్ కూడా ఇలా అంటాడు. ఒరే సురేష్, నీకు గుర్తుందా? మనం చిన్నప్పుడు ఈ కృష్ణాపురం జాతరకు వెళుతూ ఉండగా మన ఎడ్లబండి చక్రం విరిగిపోయి పడిపోతే మనం బాగా పొద్దుపోయిందని నాన్న, నువ్వు, నేను, అమ్మ ఈ ఎడ్లబండి కిందనే పరదా వేసుకుని రాత్రంతా అక్కడే పడుకున్నాం కదా. అవునన్నయ్య, నాకు బాగా గుర్తుంది. మనం ఎడ్లబండి మీద నుంచి పడినా కూడా మనకు పెద్దగా దెబ్బలు తగలలేదు. ఎందుకంటే ఈ ఎడ్లు చాలా నెమ్మదిగా నడుస్తాయి. అలాగే ఎడ్లబండి చెక్కతో తయారు చేసింది. కావున మనకి ఎలాంటి దెబ్బలు తగలకుండా సురక్షితంగా ఉన్నాం. వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగా మాధవయ్య ఇలా అంటాడు. అవును, ఎడ్లబండిలో ప్రయాణం చేస్తే ఆ ఆనందమే వేరు. అలాగే ఈ ఎడ్లబండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రైతే ఆ ఎడ్లబండిని అక్కడే పెట్టేసి దానిపైన పరదా కప్పుకొని పడుకొని పోవచ్చు కూడా. ఈ ఎడ్లబండి రైతుకి వ్యవసాయం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ధాన్యం బస్తాలను పట్నం తీసుకెళ్లి అమ్మడానికి ఉపయోగపడుతుంది. ఎంత దూరమైనా సరే ఈ ఎడ్లబండిలో ప్రయాణం చేస్తే సురక్షితంగా వెళ్ళవచ్చు. అందుకే రైతు వాహనం ఎడ్లబండి అని చెబుతాడు. అలా ఆ మాటలు విన్న మాధవయ్య కుటుంబమంతా ఎడ్లబండిలో ప్రయాణం యొక్క అనుభూతుల్ని, అలాగే ఎడ్లబండిలో ప్రయాణం చేసినప్పుడు వాళ్ళ చిన్నప్పటి తీపి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ సుబ్బారావు ఊరు కృష్ణాపురానికి చేరుకుంటారు. అలా మాధవయ్య కుటుంబమంతా కృష్ణాపురం జాతరకి ఎడ్లబండిలో ప్రయాణం చేసి వెళ్తారు.